మా కళ్ళ ముందు పెరిగిన ఒక ఇద్దరు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక అబ్బాయి, ఒక సినిమాలో హీరోయిన్‌గా కన్నడ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. ఇద్దరు కలిసి ఈరోజు ఒక స్టేజ్ మీద అందరిని అప్రిషియేట్ చేస్తా, అందరిని థ్యాంక్ యూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్టేజ్ ఏంటి? ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా? వాళ్ళలో ఒకరు విజయ్ దేవరకొండ. వీడి రౌడీ, రౌడీ బాయ్. ఎంత కస్ కళ్ళ ముందు ఎంత డెవలప్ అయిపోయాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని చూసాడు, ఎన్ని విజయాలు చూసాడు, ఎన్ని అపజయాలు చూసాడు. 'నువ్విలా' అనే ఒక సినిమాలో రవిబాబు గారు, డైరెక్టర్ రవిబాబు గారు, చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారు డైరెక్ట్ చేస్తే అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, ఒక చిన్న క్యామియో. ఆ సినిమాలో హీరోగా హవీష్, ఇంకా మిగతా అజయ్ అని చాలామంది ఉన్నారు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. కట్ చేస్తే తర్వాత ఇమ్మీడియట్గా మరొక చిన్న క్యామియో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' శేఖర్ కమల్ గారి సినిమాలో. ఆ తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు అనుకొని 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' అవకాశం వస్తే నాని గారి పక్కన ఇంకొక చిన్న సినిమా. ఆ తర్వాత కట్ చేస్తే 'పెళ్లి చూపులు'. అక్కడి నుంచి అందరికీ విజయ్ దేవరకొండ హీరోగా అందరికీ తెలుసు. అర్జున్ రెడ్డితో ఎంత పిక్స్కి వెళ్ళాడో కూడా అందరికీ తెలుసు. కళ్ళ ముందు కరెక్ట్గా 2011లో 15 సంవత్సరాల కిందట ఒక చిన్న కుర్రోడు ఒక నాటకాల్లో కూడా చేసి బాగా థియేటర్ మీద విపరీతమైన అభిమానం ఉండి నటన నేర్చుకొని ఇండస్ట్రీకి వచ్చి ఒక్కొక్క దగ్గర ఎంతో కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చి నేషనల్ క్రష్ రష్మిక మండన గారితో వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నాడు, అందరూ చేసుకోవటం మామూలే, అందరికీ తెలిసిందే. కానీ తన వెడ్డింగ్కి చాలా సపోర్ట్ చేశారు మీడియా అంతా. చాలా ఫస్ట్ నుంచి కూడా మీ అందరు నాకు తెలుసు. వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళతో నాకున్న ఇంటరాక్షన్, నాకు ఐడియా ఉంది. చాలా చాలా బాగా జరిగింది. నా లైఫ్కి సంబంధించిన ఒక గొప్ప మొమెంటం ఇది. ఒక స్టెప్తో ముందుకెళ్తున్నాను. నా జీవిత భాగస్వామి రష్మికతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. విరోషన్ని మేము ఇద్దరం కలిసి ఈరోజు ఈ వేడుక చేసుకుంటున్నాం అని చెప్పి. సాయంత్రం రిసెప్షన్ ఉంటే మధ్యాహ్నం పూట మనకు సంబంధించిన మీడియా, మనతో రెగ్యులర్గా ఉండే మీడియా అందరినీ కలవాలని చెప్పి ఫిలిం నైట్ క్లబ్లో ఒక చిన్న గెట్ టుగెదర్, ఓన్లీ మీడియా పీపుల్, బయట వాళ్ళు ఎవరు లేరు, మీడియా వాళ్ళే రాండి అని చెప్పేసి ఆ పిఆర్ పీపుల్ సురేష్ కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా చక్కగా ఇన్వైట్ చేశారు. కరెక్ట్గా ఒక 1 o'clockకి లంచ్ అంటే ఒక 11-11:30కి అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. అంతే, అంత షార్ట్ టైంలో ఎలా వస్తారు అనుకుంటే అక్కడ అంతా కూడా మళ్ళీ నిండిపోయింది. టోటల్ మీడియా అంతా కూడా వచ్చారు. ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, అలాగే డిజిటల్ మీడియా అని తేడా లేదు, అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి, నా వైపున మాత్రం ఉండొద్దు, బాగా జలుబు చేసింది, అందుకే నేను మా నాన్న దగ్గరికి కూడా పోవట్లేదు, కొంచెం పెద్దవాళ్ళకి జలుబు అంటితే మళ్ళీ వీడి వల్ల నాకు జలుబు అంటిందో జ్వరం అంటిందో అని చెప్పి అనుకుంటారు, వైరల్ ఉంది బాగా, అందుకని నా వైపు వద్దు, రష్మిక వైపు ఉండండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే రేపు పొద్దున ఏదన్నా జ్వరం వచ్చినా కూడా నన్ను తిట్టుకోవద్దు అని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ ఎంతో బ్యూటిఫుల్గా చేశారు. అలాగే రష్మిక గారు ఎంత బ్యూటిఫుల్ అంటే నాకు ఫస్ట్ 'చలో' సినిమా దగ్గర నుంచి తెలుసు, విజయ్ గారు 'నువ్విలా' దగ్గర నుంచి తెలుసు. ఇద్దరు కూడా ఒక్కొక్క స్టెప్పు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఎంత బ్యూటిఫుల్గా చేసుకున్నారనేది మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. వాళ్ళు పంపించిన ఒక గిఫ్ట్ని మీకు చూపించి, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన ఒక చిన్న స్వీట్, ఒక చిన్న సాంప్రదాయం. నిన్న కనుక ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అంతకుముందు చాలా కొద్దిమంది ఫ్రెండ్స్తో వాళ్ళకి ఇష్టమైన అట్టుగా ఉదయపూర్లో పెళ్లి చేసుకున్నారు 26వ తారీఖు గురువారం రోజున. ఎన్ని తిరుగుతూ ఉండటం వల్ల కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్, వాటర్ చేంజ్ వల్ల కూడా వచ్చుండొచ్చు. ఈవినింగ్ పూట చాలా పెద్ద సెలబ్రిటీసు, తాజ్ కృష్ణాలో జరిగే ఒక ఈవెంట్, చాలా తక్కువ మంది సెలబ్రిటీలని పిలిచాము. అక్కడికి వచ్చే దగ్గర ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతారు, మన వాళ్ళు కూడా ఉండాలి, నా యొక్క మంచి మూమెంట్లో మా వాళ్ళు కూడా ఉండాలని చెప్పి పిలిచిన దానికోసం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ టీమ్ అండ్ రష్మిక గారు. మీ ఇద్దరు విరోష్లాగా ఇలాగా కలిసి నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దానికి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక చిన్న లెటర్ విత్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆ లెటర్లో కూడా ఏముందంటే, ఫిరోష్ ఎక్స్టెండ్స్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ద మీడియా ఫెటర్నిటీ ఫర్ ద గ్రేషియస్ కవరేజ్ అండ్ కైండ్ విషెస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ అవర్ వెడ్డింగ్. We deeply appreciate the support and respect extended to our families during this special time. Warm regards, Virosh. ఇది చిన్న కంటెంట్లో ఎంతమంది మనసులు దోచుకున్నాడో కదా అనిపించింది నాకు. ఖచ్చితంగా ఇది మీ ముందుకు తీసుకురావాలనిపించింది. లేకపోతే ఇదేం పెద్ద అకేషన్, దీన్ని చెప్పాలా, వీడియో చేయాలంటే ఎస్, ఒక మంచి విషయాన్ని చెప్పాలి, ఒక మంచి సాంప్రదాయాన్ని చెప్పాలి.
అని ఖచ్చితంగా అనిపించింది. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వాళ్ళిద్దరు కూడా నిజంగా చాలా అసలు ఆ కలర్ డ్రెస్సులు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. రాగానే మైక్ తీసుకొని వాళ్ళు మాట్లాడిన 4 మాటలు. అలాగే రష్మిక గారు కూడా మాట్లాడుతూ, నేను మీ అందరితోని చాలా సినిమాల్లో కలిసి మాట్లాడాను కానీ ఇట్లాంటి ఒక గ్రేట్ మూమెంట్లో మీ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. న గతంలో నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక నుంచి కూడా అలా సపోర్ట్ చేయాలి మా ఇద్దరిని అని చెప్పేసి ఆమె నేను చెప్పిన విధానం భలే నచ్చింది. ఇదంతా కూడా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కొలాబరేట్ చేసుకోవటం అనే ఒక పాయింట్ నాకు విపరీతంగా నచ్చింది. అందుకే ఈ వీడియో చేశాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.